హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్తో. అదేమిటంటే భగవంతుడు ఇచ్చిన మరో న్యాచురల్ ఫ్రూట్ బ్లూబెర్రీ. సో ఫ్రెండ్స్, ఈ బ్లూబెర్రీ తీసుకోవడం వల్ల, తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ వీడియో. ఇక్కడ స్కిప్ అయితే చేయొద్దండి, ఫుల్ వీడియో చూడండి. బ్లూబెర్రీ వల్ల కలిగే ప్రతి ఆరోగ్య ప్రయోజనం మీరు పొందాలనేదే ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా చూస్తున్నట్లయితే ఈ వీడియోలో వచ్చేసి బ్లూబెర్రీ గురించి అయితే టాపిక్ ఉంటుంది. సో విగో బ్లూబెర్రీ. సో ఫ్రెండ్స్, ఈ బ్లూబెర్రీలో చూసుకున్నట్లయితే మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ బ్లూబెర్రీలో వచ్చేసి మనకు యాంటీ ఆక్సిడెంట్ల సమూహం అయితే ఇందులో ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ల సమూహం మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ రోజుల్లో మనము ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే చాలా వరకు మతిమరుపు అనేది చాలా మందికి వస్తుంది. కొంతమంది అయితే కార్ కీస్, బైక్ కీస్, సెల్ ఫోన్స్ ఇంట్లోనే ఉంటాయి కానీ ఇక్కడ పెట్టి మర్చిపోతుంటాం. సో ఇలాంటి సమస్యలు అయితే మీకు కూడా ఎదురయ్యాయని అనుకుంటున్నాను. సో ఇలాంటి సమస్యలు మళ్ళీ ఎదురవ్వకుండా ఉండాలంటే ఈ బ్లూబెర్రీని అయితే మీరు వాడుకోండి. ఈ బ్లూబెర్రీస్లో చూసుకున్నట్లయితే మీకు కణాలను ఆరోగ్యవంతంగా చేయడానికి, అదేవిధంగా కణాల యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, మెదడులోని కణాలను ఇంప్రూవ్ చేయడానికి, దాని యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే ఈ బ్లూబెర్రీ పనిచేస్తుంది. అదేవిధంగా జ్ఞాపక శక్తిని పెంపొందించే గుణం ఈ యొక్క బ్లూబెర్రీకి అయితే ఉంది. ఎవరికైతే జ్ఞాపక శక్తి మీకు నాకు ఎలాగైతే ఈ రోజువారీ జీవితంలో మనం ఎలా అయితే మర్చిపోతుంటామో చిన్న చిన్న వస్తువులు, సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఈ బ్లూబెర్రీ జ్యూస్ని అయితే మనం తీసుకోవడం కానీ, డైరెక్ట్గా పండ్లు కానీ తినడం కానీ చేయడం ద్వారా మన జ్ఞాపక శక్తి అయితే ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా పిల్లలకు చూసుకున్నట్లయితే బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి అనుకుంటే, మంచి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే వాళ్ళ జ్ఞాపక శక్తి అయితే చాలా అవసరం. సో పిల్లలకు కూడా ఈ యొక్క బ్లూబెర్రీ జ్యూస్ని కానీ, బ్లూబెర్రీ పళ్ళని అయితే పెట్టండి. జ్ఞాపక శక్తి అయితే ఖచ్చితంగా దీనివల్ల ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. దీనివల్ల ఈ బ్లూబెర్రీ మీద చాలా రీసెర్చ్లు జరిగాయి అనమాట. చాలా మంది సైంటిస్ట్ అయితే ఇది ఖచ్చితంగా వర్క్ చేస్తుందని చాలా వరకు అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది బ్లూబెర్రీ వల్ల మనకు జ్ఞాపక శక్తి ఒకటైనా, మెదడుకు సంబంధించిన ఆరోగ్యం ఒకటైనా అంటే కాదు, దీనివల్ల మనకు గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా షుగర్ పేషెంట్లకు ఏదైతే ఉందో షుగర్ని కూడా తగ్గించే తత్వం కూడా ఇందులో ఉంది. అదేవిధంగా స్కిన్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవే అందుకు ముఖ్య కారణము. ఈ యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్స్ మనకు చాలా రకాలుగా యూజ్ అవుతాయి అనమాట. అది ఒక బ్రెయిన్ కి అని కాదు, గుండె సంబంధిత వ్యాధులకు, అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులకు, అదేవిధంగా మనకి బీపీ కంట్రోల్ దాంట్లో కూడా ఈ యొక్క మనకు ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో మీ దగ్గరలో మీకు అవైలబుల్లో ఉంటే ఈ బ్లూబెర్రీని అయితే మిస్ కావద్దండి. అదేవిధంగా రోజువారీ జీవితంలో, రోజువారీ జీవన విధానంలో మనం ఒక పండు తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయము. సో ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా రోజు ఒక పండు తినడం అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, దాంతో పాటుగా మీకు వీలైతే, మీకు అవైలబిలిటీలో ఉంటే ఈ బ్లూబెర్రీని అయితే మిస్ కావద్దండి. ఈ బ్లూబెర్రీ వల్ల మనకు ఇలాంటి బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి, హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Until then, bye.